మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈ దినముకి ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రము దేవా. ప్రభా, ఇదిగోనైనా మరి మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. నైనా ప్రభా, ప్రతి ఒక్కరి తండ్రి వినగల తెలుగు గ్రహించగలమంటున్నాం. వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నీతి నమ్రత్మాలు వినముగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇది ఈ దినముకే ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే జీవింపజేసే సజీవ వాక్కు. జీవింపజేసే సజీవ వాక్కు. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రభు అంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఏ మనిషి అయినా తనకు తాను జీవాన్ని సంపాదించుకుంటాడా? లేదు. ఏ మనిషి కూడా తనకు తాను జీవాన్ని సంపాదించుకొనలేడు. నేను కలకాలం బ్రతికుంటానని ఎవరన్నా చెప్పగలరా? నేను కలకాలం బ్రతికుంటానని ఎవరన్నా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే మనం ఏ నిమిషం ఏమైపోతామో మనకి తెలియదు. మనకు లైఫ్ గ్యారంటీ ఏం లేదు. ఏ నిమిషం ఎప్పుడే ఏమైపోతామో తెలియదు. ఎందుకంటే మనము మట్టి నుండి వచ్చాం కాబట్టి మట్టిలోనికి పోవాల్సిందే. పుట్టినవాడు గిట్టక తప్పతన్నట్లుగా మనం వెళ్ళిపోవాల్సిందే. ఇదేంటి మనది? ఇది మన దేశం కాదు ఇది. కాబట్టి కొంతకాలము ఉండి వెళ్ళిపోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ దేవుడు మనల్ని పుట్టించాడు ఈ లోకంలో. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి ప్రభు అయితే ఏమంటున్నాడు? ఇప్పుడు బ్రతికున్న మనము మరుక్షణం బ్రతికుంటామో మనకి తెలియదు. చాలామంది చూడండి, పాట పాడుతూ చనిపోయిన వాళ్ళు అనేక మందిని మనం చూసాం. వాక్యం చెప్తూ చనిపోయిన వాళ్ళని కూడా అనేక మందిని చూసాం. డాన్స్ చేస్తూ చనిపోయిన వాళ్ళని కూడా అనేక మందిని చూసాం. ఆటలాడుతూ చనిపోయిన వాళ్ళు కూడా అనేక మందిని చూసాం. అంటే కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు కూడా చనిపోయిన వాళ్ళని చూసాం. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగా చనిపోయిన వాళ్ళని చూసాం. ఏ నిమిషం ఎట్లా మరణం మనకు సంప్రాప్తం అవుతుందో మనకి తెలియదు. కనుక ఇక్కడ ప్రభు అయితే ఏమంటున్నాడు? నేను జీవించేవాడను అని, సజీవుడును అని, మృతుడనైతిని అనగా మృతుడనైతిని కానీ నన్ను ఎవరు చంపలేదు. ఆయన ఎవరిని చంపారా? లేదు. నన్ను ఎవరు చంపలేదు, చంపలేరు కూడా. ఆయన్ని ఎవరు చంపగలరండి? సృష్టికర్త ఆయన్ని ఎవరు చంపగలరు? నన్ను ఎవరు చంపలేరు. నాకు నేనే ప్రాణాలను పెట్టాను. కేవలం దైవ సంకల్పం చొప్పున ఆయన తన ప్రాణాలను మనకు ఇక్కడ పెట్టవలసి వచ్చింది. దైవ సంకల్పం చొప్పున. కాబట్టి దాంతో నేనే మరణంలో సిద్ధపడ్డాను. ప్రపంచమంతా అనుకున్నట్లుగా రోమా ప్రభుత్వము సిలువ వేసి సిలువ శిక్షను విధించి రోమా సైనికులు ఆయన బాధించి హింసించి సిలువ వేయట కేవలము ఒక దైవ సంకల్పం. అది ఆ దైవ సంకల్పం చొప్పున జరగవలసి ఉన్నది కనుక అది జరగవలసి ఉంది. అది నెరవేర్చాడు ప్రభు, అంతే. అంతేగాని ఆయన ఎవరు చంపలేరు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మానవులను సృష్టించిన దేవుడు ఆ మానవులు పతనమైపోతుంటే మనల్ని సృష్టించాడు దేవుడు. ఈ మానవులే పతనమైపోతుంటే ఆయన మనసు అంగీకరించలేదు. మానవులు పతనమైపోతుంటే, వారి జీవితం పాపమయం అయిపోతుంటే, వారి పాపములకు శిక్షగా
అపవాది కొరకు ఏర్పాటు చేసిన నరకమనే అగ్నిగుండమునకు వెళ్ళిపోతుంటే, అపవాది కొరకు ఏర్పాటు చేసిన నరకమని అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు మానవులు. ఎందుకు? పాపం చేసి నరకమని అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. అందుకని ఆ ప్రభు వారందరినీ రక్షించాలని ఒక్క క్షణము దైవత్వమును విడనాడి పరలోకం నుండి దిగి వచ్చాడండి మన కొరకు భూలోకానికి. దైవత్వాన్ని విడనాడి పరలోకం నుండి దిగి వచ్చాడు. విడనాడి మానవునిగా మరణం పొందాడు. అది అర్థమైందా? అంటే మన కొరకు ఆయన వచ్చాడు ఈ లోకానికి. అంతేగాని ఆయన ఎవరు చంపలేదు. దైవ సంకల్పం చొప్పున జరిగింది అంతే. కనుక మానవునిగా మరణం పొందాడు. కానీ ఆయన యుగయుగములో సజీవుడే. యుగయుగములో ఆయన సజీవుడే. అందుకే తనకు తానే ప్రాణం పెట్టిన ప్రభువు చెప్పిన మాట ప్రకారము ఆయన ఏం చేశాడు? ఏం చెప్పాడు? 3వ రోజు తిరిగి లేస్తానన్నాడు. అలాగే ఆయన తిరిగి లేచాడు. 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. సజీవముగా తిరిగి లేచాడు. ఆయన జీవమై ఉన్నాడు. మనం చనిపోతే మనం తిరిగి లేవగలమా? లేలం. ఆయన జీవమై ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన ద్వారా పుట్టిన మనం అందరము ఆయన జీవాన్ని పొంది ఉన్నాము. చాలామంది చాలా రకాలుగా చెప్పడం ప్రారంభించారు. ఏమని? మనుషులను తప్పుదారి పట్టించడానికి అపవాది రకరకాల ప్రయత్నాలు చేశాడు. రకరకాల వదంతులు పుట్టించాడు. అయితే యేసు యొక్క మరణము కల్పిత కథ కాదు. ఇది ఒక చరిత్ర. ఇది ఒక చరిత్ర. 2000 సంవత్సరాల క్రితము ఆయన వాస్తవంగా సంభవించిన సంఘటన. ప్రభు నేను తిరిగి 3వ దినమున లేస్తానని బహిరంగంగా లోకానికి ప్రకటించాడు. నేను తిరిగి 3వ దినమున లేస్తానని బహిరంగంగా ప్రకటించాడు ఆయన. ఎంతోమందిని రోమా సైనికులు, రోమా ప్రభుత్వము శిలువ వేసిన తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన సమాధిలో పెట్టి ఎంతో కట్టుదిట్టం చేసి, సమాధికి ఎంతో కట్టుదిట్టం చేసి ఆ బండని అడ్డంగా ఉంచారు. అంటే ఆయన ఎక్కడ లేస్తాడోనని. అంటే చూడండి, వాళ్ళు నమ్మారు కానీ శిష్యులు నమ్మలేదు ఆయన లేస్తాడన్న విషయం. అనేకసార్లు శిష్యులకు చెప్పినా శిష్యులు నమ్మలా. కానీ వీరు నమ్మారు. నమ్మి ఏం చేశారు? బండను అడ్డముగా పెట్టారు. కాబట్టి దానికి ముద్ర వేశారు. అంతటి భద్రతా ఏర్పాట్ల మధ్య జరగనిది అని చెప్పడం అసాధ్యం. అందుకే ప్రభు యొక్క పునరుత్థానము చరిత్ర అంగీకరించిన సత్యం. అంటే ఆయన లేచాడు అన్నది చరిత్ర అంగీకరించిన సత్యం. ప్రభు యొక్క పునరుత్థానం అనేది, రిసరెక్షన్, ఆయన యొక్క పునరుత్థానం అనేది చరిత్ర అంగీకరించిన సత్యం. ఇది యథార్థ సంఘటన. ఆనాటి ప్రజలు దీన్ని గాంచి విని ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన 3వ దినమున తిరిగి లేచాడని విని ఆశ్చర్యచకితులయ్యారు. అందుకే ప్రభు యొక్క పుట్టుక, మరణం, పునరుత్థానము ఒక కథ కాదండి. ప్రభు యొక్క పుట్టుక, మరణం, పునరుత్థానము ఒక కథ కాదు. కల్పిత కథ కాదు. అది పుక్కిట పురాణం కాదు. అది పురాణం కాదు. కానీ యేసుక్రీస్తు మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన సజీవుడని తెలియపరిచాడు. ప్రియులారా. కాబట్టి ఈ విధముగా ఆయన ఎవరో రోమా సైనికులు ఆయన శిక్షించి చంపారు అన్నది ఆ దైవ సంకల్పం చొప్పున, అది జరగవలసి ఉన్నది చొప్పున ఆయన ఆ విధంగా మరణించడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే రక్షణ ఎందుకు? ప్రపంచంలో మానవాళికి రక్షణ. ఆయన సిలువలో మరణించడం కేవలం మన కొరకే మనకి రక్షణ ప్రసాదించడానికి ఆయన సిలువలో ఆయన మరణించడం జరిగింది.
ప్రపంచంలో మానవాళికి రక్షణ. కాబట్టి నీవు నేను అందరము రక్షణ పొందుడే మొదటి రుజువు. మనం అందరం రక్షణ పొందాలి. రక్షణ పొందాలి అనేది ఆయన యొక్క కోరిక. మనం అందరం రక్షణ పొందాలి. చనిపోయిన వాడు ఎవరిని రక్షించలేడు. రక్షించగలడా? చనిపోయిన వాడు ఎవరన్నా రక్షించగలడా? లేదు. కాబట్టి యేసు యొక్క జన్మము, మరణము, పునరుత్థానము నమ్మిన వారికి రక్షణ. యేసు యొక్క జన్మం, మరణం, పునరుత్థానం ఇవన్నీ నమ్మిన వాడికి రక్షణ. మనిషిని సృష్టించిన దేవుడు మనుషులకు ఇచ్చిన అద్భుత వరం రక్షణ. ప్రియులారా, మనుషులకు ఇచ్చిన అద్భుత వరం ఏంటి? రక్షణ. కాబట్టి మనం అందరం రక్షణ పొందాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. మనం అందరం రక్షణ పొందాలి, రక్షించబడాలి. మనలో పాపం అనేది నశించిపోవాలి. ఆ ప్రభుని మనం విశ్వసించాలి. ఆయన జననాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని అన్నిటిని మనం విశ్వసించే వారిగా ఉండాలి. అది ఇంక చూసినట్లయితే చూడండి, రాజ్యస్థాపన చూసినట్లయితే ప్రభువును అంగీకరించిన వారందరి హృదయాల్లో యేసు రాజ్యం స్థాపించబడింది. ప్రభువుని అంగీకరించిన వారందరి హృదయాల్లో ఏం స్థాపించబడింది? యేసు యొక్క రాజ్యము స్థాపించబడింది. మనమందరము ఎవరి ఏలుబడిలో ఉన్నాం ఇప్పుడు? సాతాను ఏలుబడిలోనా, ప్రభు ఏలుబడిలో ఉన్నామా? చెప్పాలి. ఎవరి ఏలుబడిలో ఉన్నాం మనం? ప్రభు ఏలుబడిలో ఉన్నాం. ప్రభు యొక్క ఏలుబడిలో మనము ఉన్నాం. ఒక రాజు చనిపోతే రాజ్య విస్తరణ చేయలేడు. చేస్తాడా? ఒక రాజు చనిపోయాడండి, చనిపోతే రాజ్య విస్తరణ చేస్తాడా? చేయలేడు. కానీ తన తర్వాత వచ్చిన తన బిడ్డలు కావచ్చు, అతని రాజ్యంను గెలిచిన రాజు కానీ వారసుడు కానీ ఆ రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. ఆ రాజ్యాన్ని కానీ సజీవుడైన క్రీస్తు పరిపాలిస్తున్న నీతి రాజ్యంలో మనము జీవిస్తున్నాం. ఈ యొక్క సజీవుడైన క్రీస్తు పరిపాలిస్తున్న ఈ యొక్క నీతి రాజ్యములో మనము జీవిస్తున్నాం. ఆయన నీతి పరిశుద్ధత మనకు ఆపాదించబడింది. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత మనకు ఆపాదించబడింది. అందువలన మనము చెడును అసహించుకునేవారిగా ఉండాలి. మనం చెడుని అసహించుకునేవారిగా ఉండాలి. ఎలా చెడుని అసహించుకుంటావు? నీ కంటి ద్వారా చూసే చూపులు ఏ దృశ్యాలు చూస్తున్నాయి? చెడ్డ దృశ్యాలా, మంచి దృశ్యాలా? ఈ కంటి ద్వారా నువ్వు చూసే దృశ్యాలు, మరి చెడుని మనము అసహించుకునే వారిగా ఉండాలి. క్రియలు కూడా, చెడ్డ క్రియలు ఇవి మనం అసహించుకుంటున్నాం. అపవాదికి మనం దూరంగా జీవించాలి. అపవాది నుండి దూరంగా పారిపోండి అంటున్నాడు. అపవాదికి దూరంగా పారిపోవాలి మనం. అసలు మనం ప్రభు దగ్గరికి వస్తేనే అపవాది దూరంగా పారిపోతాడు కదా. కాబట్టి అందువల్ల మనం చెడును అసహించుకుంటున్నాం, అపవాదికి దూరంగా జీవిస్తున్నాం. యేసు రాజ్యములో నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మ అందలి ఆనందమును ఉంటాయి. యేసుక్రీస్తు సజీవుడు మరియు నిరంతరమును జీవించేవాడు. ఆయన సజీవుడు, ఆయన నిరంతరము జీవించువాడు. ఎవరు ఈ మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. నేను సజీవుడను, నిరంతరము జీవించువాడను అని చెప్పిన వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. కాబట్టి ఆ ప్రభు ఒక్కడే, ఆ ప్రభువు నోట ఒక్కటే ఈ మాట వచ్చింది. ప్రభువు నోట నుండి ఈ మాటలు వచ్చినాయి. అదేవిధంగా చూడండి, సంఘాన్ని కట్టుబడి ఎలా ఉంటారంటే, ఎంతమంది యేసు వ్యతిరేకవాదులైనా, కొంతమంది యేసుకి వ్యతిరేకవాదులు ఉంటారు. యేసుకి వ్యతిరేకవాదులు ఉంటారు. ఎన్ని రకములుగా క్రైస్తవ సంఘము అనగా సమూహమును బద్దలు కొట్టాలని ప్రయత్నించిన కొంతమంది సంఘాలను పాడు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. సంఘాలను బద్దలు కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రయత్నిస్తున్న
సంఘం ఏమైపోతుంది? రోజు రోజుకి ఏమైపోతుంది? కట్టబడుతుంది. రోజు రోజుకి కట్టబడుతుంది. రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. ఈ క్రైస్తవ సంఘాలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాయి. రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాయి. యేసుక్రీస్తు సజీవుడని నమ్ముతున్నారు అనేక మంది. అన్యులు కూడా దేవుని దగ్గరికి వస్తున్నారు. అన్యులు కూడా ప్రభు దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా ఎవరున్నారట? క్రైస్తవులే ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఉన్నవారు ఎవరంటే క్రైస్తవులు. క్రైస్తవ సంఘము ప్రపంచ నలుదేశాల విస్తరించి క్రైస్తవుల సంఘముగా ఈ ప్రపంచ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. క్రైస్తవ సంఘముగా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. నేడు క్రీస్తును నమ్మిన వారందరూ ఒకే సంఘముగా, ఒకే కుటుంబంగా నమ్మినవారు. ఎవరైతే క్రీస్తును నమ్ముతారో, ఎవరైతే క్రీస్తును విశ్వసిస్తారో వారందరూ ఒకే కుటుంబంగా, ఒకే సంఘముగా, ఒకే కుటుంబంగా, ఒకే రక్తంగా వర్ధిల్లుచున్నారు. రోజు రోజుకు సంఘం ఏమైపోతుంది? రోజు రోజుకు సంఘం బహుగా విస్తరించబడుతుంది. బహుగా విస్తరించబడుతుంది ప్రియులారా. కాబట్టి మనము సంఘానికి యేసు వ్యతిరేకవాదులు కొంతమంది ఉంటే ఉండవచ్చు, అఫ్కోర్స్ ఉంటే ఉండవచ్చు. కానీ ఎంతమంది అట్లాంటి వాళ్ళు ఉన్నా ఈ యొక్క సంఘాలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉంటున్నాయి. అభివృద్ధి చెందుతూనే ఉంటున్నాయి. క్రైస్తవ సంఘాలు పెరుగుతూనే ఉన్నాయి. చూడండి, ఒక రాజు అనేక యుద్ధాలు చేశాడు. ఒక రాజు అనేక యుద్ధాలు చేసి అనేక రాజ్యాలు జయించి ఆ రాజ్యాల యొక్క రాజులను తన సామంతులుగా చేసుకున్నాడు. అనేక రాజ్యాలను జయించాడు. అయితే ఒకరోజు అందరిని పిలిచి ఈ లోకంలో ఎవరు గొప్పవారు అని అడిగాడు వాళ్ళందరినీ. రాజా, ఈ లోకంలో గొప్పవారు మీరే రాజా అన్నారు వాళ్ళందరూ ఏమన్నారు? ఈ లోకంలో గొప్పవారు మీరే రాజా అన్నారు. అంటే అప్పుడు ఆ రాజు అంటాడు, మీరు తప్పు మాట్లాడుతున్నారు. నేను కాదు, నేను గొప్పవాడిని కాదు. ప్రభు గొప్పవాడు. ఈ లోకంలో గొప్పవాడు ఎవరంటే ప్రభువు. ఆయన కత్తి పట్టలేదు. కత్తి పట్టాడా? చూడండి, ఆ గెసమనే తోటలో పేతురు అనుకుంటా మల్కు యొక్క చెవిని తెగ నరికితే ఏం చేశాడు? మరి చెవిని అతికించాడు. కత్తి ఆయన చేతిలో లేదు. కత్తి పట్టలేదు. కనుక ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్పవాడు యేసు ప్రభు. కానీ లోకమంతా ఆయన వైపు తిరిగింది. ఆయన కత్తి పట్టకపోయిన లోకమంతా ఆయన వైపుకే తిరుగుతుంది. విశ్వ విజేత ఆయన. రారాజు యేసు ప్రభువే అని చెప్పాడు. రారాజు ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు ఆయనే అని చెప్పాడు. సంఘం అనే వాడలోనికి మనలందరినీ ప్రేమతో ద్వారం వద్ద నిలబడి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రియులారా, మనలను ఆహ్వానిస్తున్నాడు. చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు మన ప్రభు. ఆ వాడలోనికి ప్రవేశిస్తే ఆయన సంరక్షణలో, ఏలుబడిలో కలకాలం మనము జీవిస్తాం. ఆ వాడలోనికి కనుక మనం ప్రవేశిస్తే మనం కలకాలము మనం జీవిస్తాం. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. చూడండి, ఒక వ్యక్తిని హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. అంటే ఆయన పరిస్థితి చాలా టెరిబుల్గా, అంటే భయంకరంగా ఉంది ఆయన పరిస్థితి. అంటే ఇప్పుడు కాసేపు చనిపోతాడు అన్న స్థితిలో ఉన్నాడు ఆయన, ఆ వ్యక్తి. మరి హాస్పిటల్కి తీసుకొచ్చారు. అయితే అది పెద్ద హాస్పిటల్, అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్. అక్కడ అతనికి అన్ని పరీక్షలు చేశారు. అయితే మందులను స్వీకరించడానికి ఏ అవయవము సహకరించటల్లా. అతనిలో ఏ అవయవం కూడా సహకరించట్లా. వారిచ్చే మందులను
సహకరించట్లేదు. అన్ని నిస్తేజమైపోయి ఉన్నాయి. 15 మంది సభ్యులతో ఉన్న బృందం, బృందం అంటే డాక్టర్స్, 15 మంది సభ్యులు వాళ్ళు ఏం చేశారు? ఇక మా వల్ల కాదు, తీసుకువెళ్ళిపోండి అన్నారు. మా వల్ల కాదు, తీసుకువెళ్ళిపోండి అన్నారు. మా వల్ల కాదు, తీసుకెళ్ళిపోండి అంటే ఇక బ్రతకడం కష్టం అని తేల్చేశారు. అయితే ఆ పేషెంట్ తల్లిదండ్రులు ఏమన్నారంటే, ఈ నైట్కి ఉంచండి, రేపు ప్రొద్దుట తీసుకెళ్తాము అన్నారు. ఆ నైట్కి ఉంచారు. ఉంచిన తర్వాత ఆ యొక్క సంఘం, ఆ సంఘ కాపరి అందరూ అతని కోసం ప్రార్థించారు. సంఘ కాపరి, సంఘస్థులు అందరూ ఆయన కొరకు, ఆ తల్లిదండ్రులు అందరూ ఆయన కొరకు ప్రార్థించారు. ప్రార్థించగా మరి వారందరూ హృదయపూర్వకమైన ప్రార్థన ఫలించింది. ఆ మరుసటి రోజు వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుతం జరిగింది. మిరాకిల్, గొప్ప అద్భుతం జరిగింది. మనుషుల వల్ల కాని స్వస్థత దేవుని వల్ల జరిగింది. నమ్ముతారా? ఇప్పుడు ఇది యథార్థ సంఘటన. ఇది యథార్థ సంఘటన, కల్పిత కాదు, ఎలా యథార్థ సంఘటన. గొప్ప అద్భుతం జరిగింది. 15 మంది డాక్టర్లు చేయి బతికించలేని ఆ పేషెంట్ని ఆ ప్రభు బతికించాడు. ఇప్పుడైనా నమ్ముతారా? ఆ ప్రభుని విశ్వసిస్తారా? ప్రభు యందు నమ్మకం కలిగి జీవిస్తారా? కాబట్టి ఒక అద్భుతం జరిగింది. మనుషుల వలన కానీ స్వస్థత దేవుని వలన జరిగింది. ఆ పేషెంట్ కోలుకున్నాడు. డాక్టర్స్ అంతా ఆశ్చర్యచకితులయ్యారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఈ లోకంలో అనేకమైనవి జరుగుతున్నాయి. కొంతమంది జరిగిన మేళ్ళు కొంతమంది చెప్పలేకపోతున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు. కాబట్టి యేసు నామమున అనేక మంది స్వస్థతను పొందుతున్నారు. మరణించిన వారు ఇతరులకు ఎలా స్వస్థత ఇవ్వగలరు? మరణించిన వారు ఇతరులకు ఎలా స్వస్థతను ఇవ్వగలరు? మరణించిన వారు. కాబట్టి యేసు ఎవరు? ఇప్పుడు చెప్పండి, యేసు ఎవరు? సజీవుడు. యేసు సజీవుడు, నిత్యుడు. కనుక ఇది సాధ్యమైంది. నిష్కల్మషముగా, నిస్వార్థముగా, హృదయపూర్వకంగా చేసే దైవజనుల ప్రార్థనలను, వ్యక్తిగత ప్రార్థనలను యేసు నామమున తండ్రికి మొరపెడితే అనేకమైన స్వస్థతలు జరుగుతాయి. స్వస్థత పొందిన వారి యొక్క వేలాది లక్షలాది సాక్ష్యాలే దీనికి ఆధారం. అనేక మంది యొక్క సాక్ష్యాలు, మెడలు పొందిన వారి యొక్క సాక్ష్యాలు దీనికి ఆధారం. స్వస్థత కొరకు ప్రార్థించేవారు దేవునికి ఒక సాధనం మాత్రమే ప్రియులారా. కాబట్టి దేవుడు నిత్యుడు, అనంతుడు. కాబట్టి ఈ విధముగా ప్రభు యందు మనము విశ్వసించే వారిగా ఉండాలి. ప్రభును మనము నమ్మేవారిగా ఉండాలి. ప్రభు యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. అందుకే అంటున్నాడు కదా, నేను మొదటివాడను, కడపడివాడను, జీవించేవాడను, మృతుడినైతుని కానీ యుగయుగములకు నేను సజీవుడునై ఉన్నాను. యుగయుగములకు ఆయన ఎలా ఉన్నాడంట? సజీవుడునై ఉన్నాను. ఆయన సజీవుడు. ఆ సజీవుని చెందగా వస్తారా? వస్తే మీరు మేలు పొందుతారు. తప్పనిసరిగా దేవుని సన్నిధికి రండి. ఆ విధముగా వచ్చి అనేక మేలు మీరు పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవ తండ్రి. ఇంతలోకి నేను ప్రభా, నీ వాక్యం దొర తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి, నాయన మీ యొక్క మరి నేను సజీవుడను అని తెలియజేస్తున్నారు నాయన ప్రభా. మరి అనేకమైన స్వస్థతలు మీ వలన జరుగుతున్నాయి తండ్రి నాయన ప్రభా. అనేకమైన మేళ్లను ప్రజలు పొందుకుంటున్నారు నాయన ప్రభా.
అనేక మంది సాక్ష్యాలు మరి ఇస్తున్నారు నాయన ప్రభా తండ్రి. ఇంకా అనేక మంది మేళ్ళు పొందిన వారు కూడా తండ్రి సాక్ష్యం ఇచ్చుటకు భయపడేవారిగా ఉండకుండా తండ్రి నీ యొక్క మరి మీరు చేసిన ఉపకారాలను నాయన మరి ప్రతి ఒక్కరికి తెలియజేసేవారిగా ఉంట కృప చూపండి నాయన ప్రభా తండ్రి. ప్రభా ఆ విధంగా ప్రతి ఒక్కరిలో మరి మారు మనసు అనేది కలుగజేయండి ప్రభా. ఎంత విశ్వాసం అనేది వారిలో కలుగజేయండి నాయన ప్రభా. ఈ విధంగా జీవించాలని మరి నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్రగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.